జిల్లా వస్తే రాజీనామా చేస్తా అని ఆయన ఇస్తే, జిల్లా రాకపోతే రాజీనామా చేస్తా అని చెప్పలేదు కదా. జిల్లా వాళ్ళు ఇస్తే తప్పకుండా వాళ్ళు నా కోసమే రాజీనామా చేయాలని ఆలోచన వాళ్ళు ఉంటే తప్పకుండా చేస్తా, తప్పకుండా మళ్ళీ గెలుస్తా కూడా. ఎందుకంటే జిల్లా సాధిస్తాం కాబట్టి తప్పకుండా ప్రజలు ఓటేస్తారు. బాలాని రాజీనామా మాటనే చేశాడు కాబట్టి తప్పకుండా మళ్ళీ నన్ను గెలిపించుకుంటారు. తప్పకుండా ఆ దమ్ము ఉంటే చేయమని అంటే నేను కూడా నిలబడతా. పార్లమెంట్ ని ఓన్లీ జిల్లాలకు చేయడం జరిగింది 13. అంటే 13 పార్లమెంట్ ని 13 జిల్లాలకు చేయడం జరిగింది తప్ప ఆ రోజు వేరే జిల్లాలు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఇయ్యలేదు. ఇచ్చింటే తప్పకుండా మేము కూడా అడిగి సాధించేవాళ్ళు తప్పకుండా. కానీ ఆ రోజు ఏం అడగలేదు, ఇయ్యలేదు ఎక్కడ కూడా ఎక్స్ట్రా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 4 జిల్లాలు చేశాడు కాబట్టి ఈ రోజు మేము కూడా అందరు అడుగుతున్నాము. లేని పక్షంలో వాళ్ళు చేయలేమని చెప్పాలండి. తప్పకుండా 29లో ప్రజలు మాకు తీర్పిస్తే తప్పకుండా జగన్మోహన్ రెడ్డితో చెప్పి మేము తప్పకుండా జిల్లాను తీసుకొస్తామని చెప్తున్నాం. ముందుకంటే ఆయన ఎక్కడ కూడా ఇయ్యలేదు. కొత్త జిల్లాలు ఇచ్చింటే ముందు తీసుకుపోయేవాళ్ళు మేము, కానీ ఎక్కడ ఆయన ఇయ్యలేదు కదా. ఇచ్చింటే తప్పకుండా మేము తీసుకుపోయేవాళ్ళు, తప్పకుండా తీసుకొచ్చేవాళ్ళు. మెడికల్ కాలేజ్ ని తీసుకురాగలిగే వాళ్ళు ఒక జిల్లా తేలేమని మేము చెప్తున్నాం. జిల్లా వద్దు మెడికల్ కాలేజ్ కావాలని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అడిగినారని కూడా ఎవ్వరు కూడా జిల్లా వస్తే ఇక్కడ ఏమొస్తుందని అప్పట్లో కొంతమంది అన్నారు. జిల్లా వస్తే అన్ని రకాలుగా అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడే ఉంటాయి. 150 కిలోమీటర్లు కర్నూలు పోవాల్సిన అవసరం ఎవరికి లేదు. అందరికి 50 కిలోమీటర్లలో రావాల్సిన ఆలోచన చేస్తారు తప్ప 150 కిలోమీటర్లు పోవాలని ఎవరు ఆలోచన చేయరు. ఒక మెడికల్ కాలేజ్ అంటే జిల్లా కూడా ముఖ్యమే. ఎందుకంటే జిల్లా ఏంటంటే మెడికల్ కాలేజ్ వచ్చేస్తుంది తప్పకుండా. అలాంటప్పుడు మెడికల్ కాలేజ్ ఒకటి కావాలి, జిల్లా వద్దని చెప్పింది ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎవరు కూడా ఇవన్నీ వాళ్ళు కలిగి వాళ్ళ మాటలు చెప్తున్నారు. వాళ్ళకి అవసరం అవన్నీ చెప్పుకోవడానికి, ఎందుకంటే తప్పించుకోవడానికి. వాళ్ళు మళ్ళీ ఏమంటున్నారు, నియోజకవర్గాలు పెరిగితే మేము ఆలోచన చేస్తాం ఇస్తామంటున్నారు. అంటే నియోజకవర్గాలు పెరిగితే ఇవ్వాలని ఆలోచన ఏం లేదు. ఇప్పుడు అక్కడంతా 4 జిల్లాలు ఇచ్చారు, అక్కడ నియోజకవర్గాలు పెరిగినాయని అడుగుతున్నా. ఎందుకు ఆదోని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? మేము ఆ రోజు వీలేము కదా, మీరు ఇవ్వండి. ఈరోజు కూటమి పెద్దది, 3 పార్టీలు ఉన్నాయి. బీజేపీ అయితేమి, జనసేన అయితేమి, తెలుగుదేశం అయితేమి, 3 గట్టి పార్టీలు కదా. మీరన్నీ ఇవ్వండి, ఇస్తే ఈ రోజు మీకు మంచి పేరు ఉంటుంది కదా. మేము ఆ రోజు ఇవ్వలేదు అడ్డుపడినారు మీరు చెప్తున్నారు కదా, మరి ఈ రోజు మీరేమైనా అడ్డుపడుతున్నారని నేను కూడా అడుగుతున్నా, ప్రశ్నిస్తున్నా వాళ్ళకి. మీరు కూడా దయచేసి తప్పకుండా బయటకు రావాలి. వాళ్ళు రాకోకుండా ఓరు ఎమ్మెల్యేరు నియోజకవర్గం జిల్లా అయితే బాగుంటుంది, ఇంకోరు నేను కూడా అడుగుతారు ఎప్పటి నుంచి మంత్రాలయం జిల్లా అయితే నాకు కూడా బాగుంటుంది. అది కాదు పద్ధతి. ఆదోని అనేది సెకండ్ బాంబే, ముందు నుంచి ఎప్పటి నుంచో పేరుంది సెకండ్ బాంబే. ఇక్కడ ఎన్నో అభివృద్ధి జరుపుకోవడానికి ఆదోనిలో ఉంది. తప్పకుండా ఆదోని జిల్లా చేయాల్సిందిగా కూటమి ప్రభుత్వాన్ని కూడా బయటికి రావాల్సిందిగా కోరుతున్నాను.